ఈ రోజుకి మా మ్యారేజ్ అయ్యి 4 years కంప్లీట్ అయిపోయింది అండ్ 5th year లోకి మేము ఎంటర్ అయితే అయిపోయాము. 2021 12th December జరిగిందనమాట. సో ఈ రోజు స్పెషల్ గా మా బావకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. నా తరపున మార్నింగ్ 5:36 కి ఆఫీస్ కి వెళ్ళిపోయారు అండ్ ఈ రోజు ఆడిట్ ఉంది. నేను వచ్చేసరికి లేట్ అవుతుందని కూడా చెప్పారు. 11:30 అవుతుంది అన్నారు. సో ఓకే లేట్ అవుతుంది అన్నారు కదా, ఈ లోపు నేను డెకరేషన్ కేక్ మొత్తం కంప్లీట్ చేసుకుని తను వచ్చేసరికి నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ మా బావ 9:30 కల్లా ఇంటికి వచ్చేసారు. సో నేను చేయాలనుకున్న డెకరేషన్ కేక్ మొత్తం చేయలేకపోయాను తన ఇంటికి వచ్చేసరికి. బట్ తను డిన్నర్ చేసేసి పడుకున్నారు అండ్ విద్యాన్ని కూడా నేను పడుకోబెట్టేసి ఇంకా నా ప్లాన్స్ లో నేనున్నాను. ఐ థింక్ 11:10 అనుకుంటా ఇంకా నేను గబగబా ఫ్రూట్ కేక్ చేయడం స్టార్ట్ చేసేసాను. సో నెక్స్ట్ కేక్ ప్రిపరేషన్ అయ్యిన వెంటనే ఇంకా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. నేను బిఫోర్ ఈ డెకరేషన్ ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. ఇది కూడా చాలా ఫాస్ట్ గా చేసేసాను. బట్ కేక్ పెట్టే సరౌండింగ్స్ మొత్తం కొంచెం ఓన్ గా క్రియేటివ్ గా చేశాను అనమాట. ఫస్ట్ టైం చేశాను ఇది కూడా. బట్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. సో డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ టైం చూసరికి 12:30 అయిపోయింది. ఇంకా మా బావ నిద్రపోయారు. పాపం చాలా అలసిపోయి వచ్చారనమాట. ఇంకా నేనే బలవంతంగా లేపి అది మొత్తం చేసేసరికి చాలా బాగుంది అన్నారు అండ్ సర్ప్రైజ్ గా కూడా ఫీల్ అయ్యారు. మీకు ఎలా అనిపించిందో కింద నాకు కమెంట్ లో చెప్పండి. అంతే మీ వీడియోకి నచ్చితే లైక్ చేయండి.